టీవీకే చీఫ్ విజయ్కి మద్దతిస్తోన్న ఎమ్మెల్యేల సంఖ్య 112. అయితే మ్యాజిక్ ఫిగర్ 118. ఖచ్చితంగా విజయ్కి అంతమంది ఎమ్మెల్యేల మద్దతు అయితే ఉండాలి. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ను ఇంతవరకు కూడా ఆహ్వానించలేదు. త్రిశంకు స్వర్గంలో తమిళ రాజకీయం ఉందా అనే ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా అవుననే వినబడుతోంది. ప్రస్తుతానికి గవర్నర్ వర్సెస్ టీవీకే చీఫ్ విజయ్ అన్నట్టుగా ఉంది. సీఎం ప్రమాణానికి ఆహ్వానించట్లేదు విజయ్ని. ఈ మ్యాజిక్ ఫిగర్ 118 ఆ ఎమ్మెల్యేల లిస్టు తనకి కావాలంటూ కూడా కోరుతున్నారు ఆయన. అప్పుడే విజయ్ను సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తాను అని కూడా అంటున్నారు. సో ఇప్పుడు తమిళ రాజకీయం అంతా కూడా గవర్నర్ వర్సెస్ టీవీకే చీఫ్ విజయ్ అన్నట్టుగా కూడా మారింది. సో దీనికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, యాక్చువల్గా జరుగుతోందేంటి? టీవీకే చీఫ్ విజయ్ని ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించే పరిస్థితి లేదు. ఎందుకంటే 112 మంది ఎమ్మెల్యేలని చూపిస్తున్నాడు విజయ్. ఏం జరగబోతోంది అంటే మిగతా 6 ఎవరు అవుతారు అంటే చాలా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏం జరుగుతోంది యాక్చువల్లీ? ఎస్ రమణ, చూడాలి మరి. ఎందుకంటే లెఫ్ట్ పార్టీల మద్దతు టీవీకే పార్టీకి ఉంటుందని కూడా ఇప్పటి వరకు మనం భావించాం. కానీ ఒక్కసారిగా లెఫ్ట్ పార్టీల షాక్ ఒక్కసారిగా విజయ్కి తగిలింది. సిపిఐకి 2 స్థానాలు, సిపిఎంకు 2 స్థానాలు ఉన్నాయి. సో వారు కూడా మద్దతు ఇప్పుడు ఇవ్వడం లేదని కూడా అధికారికంగా ప్రకటన కూడా చేశాయి. ఇప్పుడు విజయ్కు ఉన్నటువంటి బలం ఓన్లీ 112 మాత్రమే. టీవీకే పార్టీకి 107 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి సో ఇక టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని కూడా చెప్పింది. సో 5 సభ్యులు కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమిళనాడులో గెలిచారు. సో ఇక వారు మద్దతుతో 112 మంది సభ్యుల బలంతో కొద్దిసేపటి క్రితమే అంటే మధ్యాహ్నం సమయంలో లోక్ భవన్కి వెళ్ళారు టీవీకే అధ్యక్షుడు విజయ్తో పాటుగా టీవీకేకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య నేతలందరూ కూడా అక్కడ గవర్నర్తో భేటీ అయ్యారు. సో వారికి ఉన్నటువంటి బలం చూపించుకున్నారు. 112 మంది సభ్యుల బలం మాకుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఆహ్వానించండి అని కూడా గవర్నర్కు వారు చెప్పుకొచ్చారు. కానీ మ్యాజిక్ ఫిగర్ 118. సో ఇంకా 6 సభ్యుల బలం మీకు అవసరం ఉంది కాబట్టి సో మిగతా 6 సభ్యుల బలం ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానిస్తానని కూడా గవర్నర్ చెప్పడంతో ఒక్కసారిగా టీవీకే పార్టీకి షాక్ తగిలింది. మరోవైపు నెహ్రూ స్టేడియంలో రేపు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా చకచక ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గవర్నర్ నుంచి విజయ్కి షాక్ తగిలింది. లెఫ్ట్ పార్టీల మద్దతు ఉంటుందని కూడా అందరూ భావించారు. సో ఇప్పుడు వారు కూడా మద్దతు ఇవ్వడం లేదు, మేము డిఎంకే కూటమిలోనే కొనసాగుతామని కూడా చెప్పారు. సో మరోవైపు ఐయుఎంఎల్ పార్టీ, సో ఇది ముస్లిం లీగ్ పార్టీ, సో ఇది కూడా 2 స్థానాలు గెలిచింది తమిళనాడులో. వారు కూడా చెప్పేశారు, మేము డిఎంకే కూటమిలోనే కొనసాగుతాము, టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వమని కూడా వారు చెప్పారు. సో ఇప్పుడు 6 సభ్యుల బలం అవసరం ఉంది ఇప్పుడు విజయ్కి. కాబట్టి బల నిరూపించుకుంటానని కూడా విజయ్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ కన్విన్స్ చేయలేకపోయినట్టుగా కూడా చెప్తున్నారు గవర్నర్ దగ్గర. అంటే ప్రస్తుతం నాకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది, సో కాబట్టి నేను మరో 6 సభ్యుల బలం అసెంబ్లీలో నిరూపించుకుంటానని కూడా ఇదే విషయాన్ని ఆయన కన్విన్స్ చేసుకోలేకపోయారు. సో అప్పుడు ఇక గవర్నర్ చేసేది ఏమీ లేక సో కంప్లీట్గా మ్యాజిక్ ఫిగర్కు 118 మంది సభ్యుల బలం మీకున్నప్పుడు మాత్రమే రండి, అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానిస్తానని కూడా ఆయన చెప్పడంతో చేసేది ఏం లేక విజయ్ లోక్ భవన్ నుంచి వెనుదిరిగిపోయినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి ఇక టీవీకే సభ్యులు మిగిలిన పార్టీల సభ్యుల మద్దతు కోసం వారు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చింది, మిగిలిన ఎవరు కూడా మద్దతు ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం అయితే డిఎంకేకి 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏఐడిఎంకేకి 47 మంది ఉన్నారు. అయితే ఏఐడిఎంకేలో ఇప్పటికే పళనిస్వామి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వమని కూడా చెప్తున్నారు. కానీ షణ్ముగ వర్గం మాత్రం టీవీకే పార్టీకి మద్దతు ఇస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి అందులో చీలిక వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాలి ఏఐడిఎంకేలో చీలిక వస్తుందా, లేకపోతే పళనిస్వామి నిర్ణయం మేరకే మిగిలిన సభ్యులందరూ కూడా కట్టుబడి ఉంటారా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉన్నది. కాంగ్రెస్ ఆల్రెడీ మద్దతు ఇచ్చింది కాబట్టి సో పిఎంకేకి 4 సభ్యులు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారు నిర్ణయం కూడా ఇంకా అధికారికంగా చెప్పలేదు. టీవీకే ఇప్పటికే అన్ని పార్టీలకు ఎవరైతే 1, 2, 3, 4, 5 స్థానాల్లో గెలిచారో ఆ పార్టీలు అందరికీ కూడా లేఖ రాశారు, మీ మద్దతు మాకు అవసరం ఉంది, సో మాకు మద్దతు ఇవ్వండి అని కూడా అడిగారు. కానీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరే
ఇప్పుడు టీవీకేకి మద్దతు ఇచ్చారు. మిగిలిన పార్టీలు ఎవరు కూడా ఇవ్వలేకపోయారు. వీసీకే పార్టీకి కూడా 2 ఎమ్మెల్యేలు ఉన్నాయి. సో వారి మద్దతు కూడా ఇంకా అధికారికంగా ఏం చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు విజయ్ ఇప్పుడు ఏంది అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. గతంలో ఇలాంటి కేసెస్ కూడా ఒకసారి చూద్దాం రమణ. 2018లో కర్ణాటకలో యడ్యూరప్ప అక్కడ బీజేపీ దాదాపుగా 104 సీట్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అంటే తమిళనాడులో టీవీకే 107 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎలానైతే ఉందో 2018లో కూడా ఆనాడు యడ్యూరప్ప బీజేపీ నాయకత్వంలో 104 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచింది. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం ఇచ్చారు. అయితే మ్యాజిక్ ఫిగర్ యాక్చువల్గా 113 కావాలి. సో అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బల నిరూపణ చేసుకుంటానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో అందుకు గవర్నర్ కూడా ఆయనకు సుముఖత వ్యక్తం చేశారు. సో అసెంబ్లీ ఏర్పాటు చేశారు. బల నిరూపణ చేసుకోలేకపోయారు. ఒక్కసారిగా ప్రభుత్వం పడిపోయింది. అప్పుడు కాంగ్రెస్కి 78 సీట్లు ఉన్నాయి. సో జేడీఎస్కి 37 సీట్లు ఉన్నాయి. ఇద్దరు కలిపితే 115 సీట్లు. యాక్చువల్గా మ్యాజిక్ ఫిగర్ 113, కానీ 2 సీట్లు అదనంగా ఉన్నాయి, 115. సో కాంగ్రెస్ జేడీఎస్ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఇలాంటి కేసెస్ మళ్ళీ చూద్దాం. ఇంకోటి 2017లో కూడా గోవాలో ఒకసారి చూస్తే కాంగ్రెస్ 17 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సో యాక్చువల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాము, ఆహ్వానించండి అని కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. సో అప్పుడు మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 21. సో కాంగ్రెస్ పార్టీ కూడా నిరూపించుకోలేకపోయింది. అప్పుడు బీజేపీ 13 స్థానాల్లో గెలిచింది. మిగిలిన చిన్న పార్టీలతో కలుపుకొని మ్యాజిక్ ఫిగర్కు దాదాపు 21 సంఖ్యాబలం చూపించుకుంది. సో బీజేపీ 2017లో అధికారంలోకి వచ్చింది. సో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి సో విజయ్ ఇప్పుడు ఆయన యొక్క బల నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి చూడాలి, నిరూపించుకోలేక చేతులు ఎత్తేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఏ పార్టీ కూడా, అంటే ఇప్పుడు ఏఐడిఎంకే అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వమని కూడా పళనిస్వామి ఆల్రెడీ బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు. కానీ కొందరు మాత్రమే, ఒక వర్గం మాత్రమే మద్దతు ఇస్తామంటున్నారు. మరి ఒకవేళ బల నిరూపణ చేసుకుంటాను అని అంటే మాత్రం, గవర్నర్ అనుమతిస్తే మాత్రం, ఒకవేళ ఏఐడిఎంకే సభ్యులు ఒకవేళ టీవీకేకి మద్దతు ఇస్తే చెప్పలేం. లేకపోతే సభలో కూడా ఏఐడిఎంకే సభ్యులు బలం అంటే మద్దతు ఇవ్వకపోతే మాత్రం విజయ్ చేసేది కూడా ఏం లేదు. సో ఇప్పటికే పీఎంకే కూడా చెప్పేసింది, ఆల్రెడీ వాళ్ళకు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారు కూడా అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. మేము ఎవరికి మద్దతు ఇస్తాము, ఎవరికి మద్దతు ఇవ్వమని కూడా చెప్పలేకపోయారు. కానీ నిన్నటి నుంచి కూడా టీవీకే సభ్యులు ఒకవైపు మేము లేఖలు రాస్తున్నాం, మద్దతు కూడా కడుతున్నాం, చెందుతున్నాం. సో ఆల్రెడీ మా నాయకుడు రేపు ఉదయం 11:30 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు, ఎంతో జోష్లో ఉన్నారు. కానీ సంఖ్యాబలం అంటే వారి యొక్క మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి మద్దతు కూడగట్టడంలో టీవీకే కొంత విఫలమైందని కూడా చెప్పవచ్చు. ఇది ఎక్స్పీరియన్స్, అంటే రాజకీయ పార్టీల్లో భాగంగా కొంత వ్యూహాత్మకంగా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ దగ్గర విజయ్ కన్విన్స్ చేసుకోలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 112 మంది సభ్యుల బలం విజయ్కు ఉన్నప్పుడు మిగిలిన 6 మెంబర్స్ సంబంధించి మిగిలిన 6 సభ్యుల బలం నేను ఖచ్చితంగా నాకు నిరూపించుకుంటాను, అసెంబ్లీ ఏర్పాటు చేసుకుని అని చెప్పేసి చెప్పుకుంటే బాగుండేది. కానీ ఆ విధంగా కూడా గవర్నర్ దగ్గర విజయ్ కన్విన్స్ చేసుకోలేకపోయారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రాజకీయాల్లో చాలా వ్యూహాత్మకంగా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. అది పొత్తులు కూడా కూడగట్టడంలో కూడా చాలా వ్యూహాత్మకంగా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విజయ్ ఏం చేస్తారన్నది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే గవర్నర్ విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆహ్వానం మాత్రం ఆల్రెడీ మహాబలిపురంలో రిసార్ట్స్ రాజకీయాలు నడిపారని ఇలా కొన్ని వార్తలు వినబడ్డాయి. సో అవన్నీ వాటి సంగతి పోనీ పక్కన పెట్టినా, ఆల్రెడీ విజయ్ పార్టీలో గెలిచిన వాళ్ళలో ఏఐడిఎంకేకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది సీనియర్ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు, అలాగే సీనియర్స్ ఉన్నారు. మరి వాళ్ళ సలహాలు సూచనల మేరకు మీరంటున్న ఆ రాజకీయం నేర్చుకోవాలి, రాజకీయం తెలుసుకోవాలి అనేది ఆలోచించట్లేదా ఈ టీవీకే గ్రూపు? అసలే అంటే ఓవరాల్గా ఆలోచన ఎలా ఉంది వాళ్ళది? అంటే 112 సీట్లు ఆల్రెడీ కూడగట్టుకున్న వాళ్ళకి 6 సీట్లు కూడగట్టుకోవడం పెద్ద విషయం కాదు మీరంటున్నట్టు. సో ఏం జరుగుతోంది? ఎస్ రమణ, అదే ఇప్పుడు అందరికీ అదే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ తమిళనాడులో దాదాపుగా 107 సీట్లలో టీవీకే భారీ మెజారిటీతో విజయం సాధించారు సభ్యులందరూ కూడా. సో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అప్పటికే 112 అయ్యి మిగిలిన 6 సో ఎక్కడి నుంచో తీసుకోవచ్చు, ఆల్రెడీ ఉన్నారు. అంటే పీఎంకే నుంచి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఐ నుంచి 2 ఉన్నారు. సరే లెఫ్ట్ పార్టీలు అంటే అధికారికంగా ప్రకటన చేశాయి, మేము డిఎంకే కూటమిలో ఉండి గెలిచాం. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సమయంలో డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చి
వారికి ఉండడం మేము ఇష్టపడడం లేదని చెప్పేసి కూడా లెఫ్ట్ పార్టీలు చెప్పుకొచ్చాయి. సో మరి అలాంటప్పుడు ఇంకా ఐయుఎంఎల్ పార్టీ ఉంది. సో అది కూడా డిఎంకే కూటమిలో భాగంగా సో వాళ్ళు కూడా అధికారిక ప్రకటన చేశారు. కానీ వీసీకే పార్టీ ఉంది, బీజేపీ ఒకటి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ విజయ్కి ఏఐడిఎంకే నుంచి ఆయన మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, డిఎంకే ఏఐడిఎంకే సభ్యుల మాకు మద్దతు అవసరం లేదు అని చెప్పేసి కూడా నేను అధికారిక చేశారు. ఎందుకంటే నిన్న వాళ్ళ ఈ యొక్క రిజల్ట్ అంటే ఫలితాలు టీవీకేకి స్పష్టమైన మెజారిటీ దిశగా ముందుకెళ్తున్నప్పుడే ఒకవైపు సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే విజయ్ తండ్రి చంద్రశేఖర్ అనే మీడియాతో మాట్లాడారు. సో అదే చెప్పుకొచ్చారు, ఏమని డిఎంకే ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి సభ్యుల మద్దతు మాకు అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో కలిసిపోయేందుకు మేము ఇష్టపడడం లేదని కూడా వారు చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది, అంటే ద్రవిడ పార్టీలుకి సంబంధించి గత కొన్ని ఏళ్ల నుంచి కూడా తమిళనాడు రాష్ట్రంలో రాజకీయం చేశాయి. వారిని కాదని చెప్పేసి వాళ్ళ మాకు ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించారు. భారీ దాదాపుగా 107 స్థానాల్లో మమ్మల్ని గెలిపించారు. సో ఇలాంటి సమయంలో మేము మళ్ళీ ద్రవిడ పార్టీస్కి సంబంధించినటువంటి మద్దతు ఎలా అడుగుతామని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. సో అదే ఇక్కడ అదే అనమాట. యాక్చువల్గా ఏదో ఒక పార్టీతో అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా డిఎంకే ఉంటుంది కాబట్టి సో ఏఐడిఎంతో కలిసిపోతాం లేదంటే వారి మద్దతు అడుగుతామంటే బాగుండేది. కానీ టీవీకే అందుకు ఒక్కడు కూడా ముందుకేసి అది చెప్పుకోలేకపోతుంది. అంటే ఏఐడిఎంకే మద్దతు అడుగుతాము లేదంటే మిగిలిన పార్టీల మద్దతు అడుగుతామని, కాకపోతే అది చెప్పుకోవట్లేదు. కాకపోతే మేము లౌకిక పార్టీగా ఉండాలనుకుంటున్నాము. సో మత అన్నవాద పార్టీలకు మేము కంప్లీట్గా దూరంగా ఉంటామని కూడా టీవీకే పార్టీ ఎజెండాగా చెప్పుకుంటూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు సైదులు ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ గవర్నర్ యొక్క నిర్ణయాధికారం కానీ గవర్నర్ యొక్క విషయాలకు సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి 106 సీట్లతో ఐ థింక్ 108 ఎస్ అవతరించినటువంటి పార్టీని ఎందుకు పిలవట్లేదు ఆయన? ఎందుకంటే అటు ఏఐడిఎంకే కావచ్చు అలాగే డిఎంకే కావచ్చు, వాళ్ళు సిద్ధాంతపరంగా విభేదించుకునేటువంటి పార్టీలు. ఎట్టి పరిస్థితుల్లో ఒకటయ్యే ప్రసక్తి అయితే ఉండదు. అంటే మనం సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నాం, ఈ వాట్సాప్ గ్రూపుల్లో కానీ. సో ఈ సందర్భంలో ఖచ్చితంగా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ అనుకున్నట్టుగా విజయ్ అడుగుతున్నట్టుగా 112 సీట్లతో ఎందుకు పిలవట్లేదు? అంటే నేను ఆల్రెడీ నిరూపించుకుంటానని తను చెప్తున్నాడు కూడా. దీన్ని ఎలా చూడాలి గవర్నర్ వైపు నుంచి? ఎస్, ఆయన మిగిలిన 6 సభ్యుల బలం నాకు ఈ పార్టీల నుంచి ఉన్నది అని ఆయన చెప్పుకోలేకపోతున్నారు. సో అది చెప్పడంలో ఆయన కన్విన్స్ చేసుకోలేకపోయారనేదే ఇప్పుడు మనకి తెలుస్తుంది రమణ. సో దానిలో భాగంగా ఒకవేళ అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటే ముఖ్యమంత్రిగా నేను రేపు ప్రమాణ స్వీకారం చేస్తాను, సో బల నిరూపణ చేసుకుంటాను. సో నాకు ప్రస్తుతమైతే 112 మంది సభ్యుల బలం ఉంది కాబట్టి సో మిగిలిన 6 కూడా నాకు వస్తారు. సో నిరూపించుకోలేకపోతే అది మీ పైన ఆధారపడి ఉంటుందని కూడా ఆయన చెప్పుకోవచ్చు. కానీ అదే విషయం ఆయన చెప్పుకోలేకపోయారనేది కూడా మనకి తెలుస్తుంది. అందుకు గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదని కూడా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బట్టి చూడవచ్చు. మరి ఎందుకంటే ఒకవేళ ఈరోజు రాత్రికి మిగిలిన పార్టీలకి సంబంధించినటువంటి నేతలతో మరి టీవీకే వాళ్ళు మాట్లాడతారా, మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసుకుంటారా, మరోసారి అంటే రేపు ఉదయం మళ్ళీ 10 గంటలకి గవర్నర్ అపాయింట్మెంట్ ఏమని అడుగుతారా? ఎందుకంటే 11:30 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విజయ్ చేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో వెంటనే మరి మిగిలిన పార్టీల మద్దతు అంటే మిగిలిన పార్టీలు అంటే ఇప్పుడు ఆల్రెడీ సిపిఐ మేము ఇవ్వని చెప్పింది, సిపిఎం మేము ఇవ్వము అని కూడా చెప్పింది, ఐయుఎంఎల్ మేము ఇవ్వము డిఎంకే కూటమిలోనే ఉంటామని కూడా చెప్పింది. ఉన్నదల్లా ఇక వీసీకే పార్టీకి 2 స్థానాలు ఉన్నాయి, ఆ 2 ప్లస్ ఇక పిఎంకేకి 4 స్థానాలు ఉన్నాయి, ప్లస్ 4 ప్లస్ ఇక 2 6. అంటే ఇప్పుడు ఆయన అడిగేది పిఎంకే పార్టీని అడగాలి, ఖచ్చితంగా ఒప్పించుకోవాలి. పిఎంకే పార్టీకి దాదాపుగా 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఆయన్ని వాళ్ళని ఒప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మంత్రి పదవి ఇస్తానని ఒప్పించుకుంటాడా లేకపోతే ఏం చెప్తాడో తెలియదు. కానీ మొత్తానికైతే వారి మద్దతు మాత్రం కంపల్సరీ. సో ఇక వీసీకే పార్టీ కూడా 2 ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇక మ్యాజిక్ ఫిగర్కి చెరువులో ఉంటారు. ఈ 2 పార్టీల మద్దతు ఉంటే ఒకవేళ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన మరొకసారి గవర్నర్తో భేటీ అయిన తర్వాత కన్విన్స్ చేసుకున్న తర్వాత మొదటిగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అప్పుడు అసెంబ్లీ సాక్షిగా బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏమన్నా క్రాస్ ఓటింగ్ అంటే ఏఐడిఎంకే ఒక వర్గం టీవీకేకి మద్దతు ఇస్తామని కూడా చెప్తుంది. కాబట్టి సో అప్పుడు ఎవరైనా విజయ్కి మద్దతు ఇస్తే మాత్రం అప్పుడు 118 మంది సభ్యుల బలం విజయ్కు ఉన్నప్పుడు అప్పుడు ఇక ఆయన ప్రభుత్వం కొనసాగుతుంది. మంత్రివర్గం కూడా ఆయన వెంటనే క్యాబినెట్ మంత్రులను కూడా ఆయన వెంబటే ఎవరెవరు ఉండాలి ఏంటనేది కూడా నిర్ణయం తీసుకొని వారికి మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా గవర్నర్ని మరొకసారి అపాయింట్మెంట్ తీసుకొని సో అప్పుడు ఆయన మంత్రివర్గ కూర్పు కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సైదులు.